ఆయన గురించి ఎంత ఆశ్చర్యపోయారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇన్ని రాజ్యాలను జయించాడు, ఇన్ని కోటలేశాడు, ఇంతగా వర్ధిల్లుతున్నాడని ఒకప్పుడు ఆశ్చర్యపోయిన ఆ ప్రజలందరూ కూడా తర్వాత ఆయన చేసిన తప్పును బట్టి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఈయన చూసి దేవుడిలో ఉన్నాడని ఆశ్చర్యపోతే ఇప్పుడేంటి వీడి జీవితం ఎలా అయిపోయింది, వీడి పాప బ్రతుకును బట్టి ఆశ్చర్యపడాల్సి వస్తుంది అని ఎంతగా వాళ్ళు అనుకుంటారు చూడండి. మన జీవితాన్ని బట్టి కూడా అలా అనుకోకూడదు. ఒకప్పుడు మన జీవితం బాప్తిసం ద్వారా వచ్చినప్పుడు ఎంతమంది ఆశ్చర్యపోయారో, మన బ్రతుకు చివరి వరకు కూడా మన చావుతోనే అసలు ఎంత బతికాడరా అని ఆశ్చర్యపోవాలి. మన జీవితం ముగిసేంత వరకు ఆ టైంలోనే అందరూ మన గురించి ఆశ్చర్యపోవాలి. మధ్యలో పడిపోతే ఆశ్చర్యపోకూడదు. మన జీవితం పాపంలో కూరుకుపోయినప్పుడు ఆశ్చర్యపోకూడదు. చివరి వరకు పోవాలి, అలా చావుతో ముగిసిపోవాలి. నువ్వు దేవుడి దగ్గర నిలబడితే అక్కడ కూడా నీ గురించి నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. అలా ఉండాలి.